బండి మీద పొరడు చూడు. ఫ్రెండ్స్ చూసారు కదా, టేస్టీ తేజ అండ్ శోభా శెట్టి రీసెంట్గా అయితే డ్యాన్స్ పెర్ఫామ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా. సరదాగా అయితే ఉన్నారు. స్పై గ్రూప్తో పోల్చుకుంటే స్పా గ్రూప్ అయితే కొంతవరకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత స్లోగా ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. స్పై గ్రూప్లో శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, దాని తర్వాత యావరు, రీసెంట్గా నైని పవని, శుభశ్రీ, భోలే శవాలి అందరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటాయి. కానీ స్పా గ్రూప్ నుండి ఒక్కరు కూడా అయితే ఎంజాయ్ చేయలేదు, ఒక శోభా శెట్టి తప్ప. సో ఎందుకంటే అమర్దీప్ చౌదరి అయితే తనైతే వాళ్ళ భార్యను తీసుకెళ్ళి అక్కడ వెకేషన్లో ఉన్నారనమాట, గోవా వెకేషన్లో. ప్రియాంక జన్ కొంతవరకు తను కూడా సైలెంట్గా ఉంటూ ఉంది. మన శోభా శెట్టి ముగ్గురు స్పా గ్రూప్లో వీళ్ళు ముగ్గురు కోసం అయితే స్పా బ్యాచ్ మొత్తం వెయిట్ చేస్తున్నారు. స్పై ఇది ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఆ విధంగా ఎంజాయ్ చేయడంలో స్పా గ్రూప్ విఫలమయ్యారో అనేది చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. కానీ టేస్టీ తేజ మాత్రము ఇటు స్పా గ్రూప్తోనూ అటు స్పై గ్రూప్తోనూ ఇద్దరితో ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా చేయడం లేదన్నమాట తను. సో టేస్టీ తేజ అయితే మాత్రం అందరితో బాగా మింగిలి కలిసిపోతున్నాడు అని అయితే కామెంట్స్లో కూడా మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క రీల్కు తను మ్యాక్సిమం కామెంట్స్ స్పై అండ్ స్పా గ్రూప్లో ఇద్దరితో కూడా బాగా మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు టేస్టీ తేజ అయితే వార్తలు అయితే అదే మన కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే టేస్టీ తేజ కొన్నంత పాజిటివిటీ నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత అంటే అందరితో మింగిలవడంలో ఈవెన్ పల్లవి ప్రశాంత్ ఇష్యూలో కూడా తనైతే దూరి బయటకు వచ్చి తన గురించి అయితే వీడియోస్ చేశాడు. పాపం తన గురించి కూడా బోలేసే వాళ్ళు ఏమన్నా అందరూ కష్టపడే ప్రొసీజర్లో తిని కూడా ఒక పాత్ర అయ్యాడు టేస్ట్ తేజ. సో అందరితో పోల్చిన టేస్ట్ తేజ ఒక్కడే అందరితో బాగా మింగిల్ అవుతున్నాడు. కానీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే స్పా గ్రూప్ ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళు వీడియోస్ చేసుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అని అయితే భావిస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.